హాయ్ అందరికీ నమస్కారం. బొత్స సత్యనారాయణ గారు జనసేన పార్టీలోకి వస్తున్నారు. గత 2-3 రోజులుగా హల్చల్ చేస్తుంది ఈ వార్త. మనం కూడా దీనికి సంబంధించిన అంశాన్ని అందరికంటే ముందుగానే నివేదించాం కిరణ్ టీవీ న్యూస్ ద్వారా. అయితే దీనికి సంబంధించి బొత్సకు అనుకూలంగా దగ్గరగా ఉండే కొంతమంది సన్నిహితులు మిత్రులు కూడా ఈ అంశం వాళ్ళ చోటుకి చేరి వాళ్ళు కూడా కాస్త ధృవీకరణ కూడా చేశారు. దీంట్లో ఛాన్సెస్ ఉన్నాయి, ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారితో జనసేన పార్టీ చర్చల్లో ఉన్నది అన్న ఒక ధృవీకరణ అయితే మన ఛానల్కి అయితే వచ్చింది. అయితే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు జనసేన పార్టీలోకి రావడానికి ఒక షరతు విధిస్తున్నారు అనేది ప్రధానంగా మనకు తెలుస్తున్న అంశం. ఆ షరతు ఏంటంటే బొత్స సత్యనారాయణ గారి తనయ డాక్టర్ అనూష గారిని జడ్పీ చైర్పర్సన్ బరిలో నిలపాలి. ఇది గనక హామీ ఇవ్వగలిగితే బొత్స సత్యనారాయణ గారి కుటుంబం యావత్తు కూడా జనసేన పార్టీలోకి రావటం ఖాయం. ఇది ఒక్కటే. ఎందుకు అంటే ఇప్పటికే వైసీపీ నుంచి ఆఫర్ ఉంది ఆయనకి. ప్రస్తుతం విజయనగరం జడ్పీ చైర్పర్సన్ ఎవరు? చిన్న శ్రీను, బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు. సో ఈసారి మాత్రం ఆ సీటుని బొత్స సత్యనారాయణ గారి తనయైన డాక్టర్ అనూష గారికి ఇవ్వాలని ఇప్పటికే సూత్రప్రాయంగా వైసీపీ అంగీకరించినట్టుగా చెప్తున్నారు. అటువంటిప్పుడు ఉన్న ఆఫర్ని పోగొట్టుకొని మళ్ళీ జనసేన పార్టీలోకి రావటం అంటే కష్టమే కదా ఎవరికైనా. కొత్తగా ఏం చేయక్కర్లేదు, కానీ అట్లీస్ట్ ఉన్న పొజిషన్లో ఉండగలిగితే బాగుంటుంది కదా. అందుకే బొత్స సత్యనారాయణ గారు ఎలాగో ఎమ్మెల్సీ వదులుకోవాలి. ఎమ్మెల్సీ వదులుకొని వాళ్ళ పాపకు రావాల్సింది కూడా వదులుకుంటే కొంచెం ఆయన మైనస్లోకి వెళ్ళినట్టు కదా లెక్క. కాబట్టి ఎమ్మెల్సీ పదవి వదులుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. జనసేన పార్టీకి సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఇంకా పదవులకు నుంచి ఆశ లేదు ఆయనకి. నేను జనసేన పార్టీకి సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా, విజయనగరంలో జనసేన పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. కాకపోతే ఒకటే ఒక షరతు, వైసీపీలో ఏదైతే పదవిని ఆఫర్ చేస్తున్నారో అలాగే జనసేన పార్టీ తరఫున జడ్పీ చైర్పర్సన్ పదవిని కనుక డాక్టర్ అనూష గారికి ఇవ్వగలిగితే, ఆ హామీ ఇవ్వగలిగితే ఆయన సర్వ రంగం సిద్ధమైంది. అయితే అడ్డంకులు ఎక్కడున్నాయి? ఇదేమో వైసీపీ ఏమో సింగిల్గా నిర్ణయించుకోవచ్చు, కానీ జనసేన పార్టీ నిర్ణయించుకోలేదుగా. ఇక్కడ కూటమి వ్యవహారం అయింది. ఇటు బీజేపీ, ఇటు తెలుగుదేశం. బీజేపీని ఎలాగోలా పవన్ కళ్యాణ్ గారు ఒప్పించుకోగలుగుతారు, పెద్ద సమస్య కూడా కాదు. కానీ తెలుగుదేశం పార్టీని ఒప్పించాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరున్నారు అంటే, బలమైన నాయకులు ఎవరున్నారంటే, ప్రస్తుతం బరిలో కనపడుతున్నది శివరామకృష్ణ గారని ఒక ఆయన కనపడుతున్నారు. ఆయనకు 2021లో అంటే గత ఎన్నికల్లో ఆయనకు జడ్పీ చైర్పర్సన్గా ఆయన పోటీ చేయమని కూడా తెలుగుదేశం పార్టీ ఆదేశం జారీ చేసింది. అప్పుడు ఆయన పోటీ చేసే క్రమంలో చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ విత్డ్రా చేసుకుంది. అన్ని చోట్ల విత్డ్రా చేసుకోవడంతో అక్కడ ఏకపక్షంగా చిన్న శ్రీని గెలవడం జరిగింది. అయితే అప్పుడు ఆయన డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. ప్రతి ఎన్నికలో ఆయన పేరు వస్తూ ఉంటుంది, గజపతి నగరానికి శివరామకృష్ణ గారు అని వస్తూ ఉంటుంది ప్రతి సందర్భంలో. కానీ ఆయన చివరి నిమిషంలో ఆయన టికెట్ నిరాకరిస్తుంటారు, త్యాగాలు చేస్తూ ముందుకెళ్తున్నారు, కాస్త డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. సో అలాంటి వ్యక్తికి ఈసారి ఆయన ఇద్దామని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అయితే ఇది ఒక్కటి కొంచెం అడ్డంకి ఉంది. బహుశా ఆయన గనక కన్విన్స్ చేసి తెలుగుదేశం పార్టీని కనుక కన్విన్స్ చేయగలిగితే బొత్స సత్యనారాయణ గారికి తిరుగుండదు. శివరామకృష్ణ గారు కూడా బొత్స సత్యనారాయణ లాంటి నాయకుడు వస్తున్నాడు అంటే ఆయన కూడా ఆహ్వానించడానికి సిద్ధంగానే ఉంటాడు, పెద్ద సమస్య కాదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఆ జడ్పీ చైర్పర్సన్ పదవి ఇచ్చేస్తే ఎలా అన్న ఒక భావన ఉంటుంది. ఎలాగో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ విశాఖపట్నం కార్పొరేషన్ కూడా ఆశిస్తోంది. విశాఖపట్నం కార్పొరేషన్ ఆశిస్తోంది, ఇప్పుడు విజయనగరం కూడా ఆశిస్తే మొత్తం బెల్ట్ జనసేన పార్టీ అయితే ఎలా అనే ఒక భయం తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది, కష్టమో నష్టమో తెలుగుదేశాన్ని ఒప్పించుకొని బొత్సను తీసుకురాగలిగితే, ఇప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక 10 నియోజకవర్గాలు, 9 నియోజకవర్గాలు ఉన్నాయండి. విజయనగరము, గజపతి నగరము, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురము, కురుపాము, నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్కోట. వీటిల్లో 3 నియోజకవర్గాలేమో మీకు పార్వతీపురం జిల్లాకి వెళ్ళిపోయినాయి. అంటే పార్వతీపురం కొత్త జిల్లాల్లో పార్వతీపురం జిల్లా చేశారు కాబట్టి మన్యం పార్వతీపురం జిల్లా దానికి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోతే ఇక ఏది కురుపాము, సాలూరు, పార్వతీపురం ఈ 3 వెళ్ళిపోయాయి. కొత్తగా రాజాం వచ్చి జాయిన్ అయింది ఇందులో. ఒకవేళ బొత్స సత్యనారాయణ గారికి గనక ఆయన కుటుంబం గనక ఈ పార్టీలోకి వస్తే క్లీన్ స్వీప్ చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు బొత్స సత్యనారాయణ గారు. విజయనగరం తీసుకున్నా, గజపతి నగరం తీసుకున్నా, నెల్లిమర్ల తీసుకున్నా, చీపురుపల్లి తీసుకున్నా, ఎస్కోట తీసుకున్నా, రాజాం తీసుకున్నా 6 నియోజకవర్గాలని ఏకపక్షంగా గెలిపించగలిగిన శక్తిమంతుడని చెప్పాలి. పైగా ఈ 6 నియోజకవర్గాల్లో కూడా తూర్పు కాపుల జనాభా అధికంగా ఉంది, నంబర్ 1 పొజిషన్లో ఉంది. ఒక్క బొబ్బిలి తప్ప. బొబ్బిల్లో కొప్పుల వెలమ తూర్పు కాపులు సమానంగా ఉంటారు, ఒక 10,000 కొప్పుల వెలమే ఎక్కువ ఉంటుంది. కానీ ఓవరాల్ మిగతా 6 నియోజకవర్గాల్లో
తూర్పు కాపులు జనాభాధికంగా ఉన్నారు, వచ్చేదేమో తూర్పు కాపు నాయకుడు, ఉన్నదేమో జనసేన పార్టీ. ఈ ఏకపక్షంగా గంప గుత్తగా ఓట్లు పడతాయంటే ఎలాంటి సందేహం లేదు. కొంచెం ఇది తెలుగుదేశం పార్టీ ఏమైనా ఆలోచిస్తుందేమో, ఇలా ఇచ్చేస్తే ఈ జిల్లాని మనం పూర్తిగా పట్టు కోల్పోతామేమన్న ఒక భయం తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా వస్తుంది. అది డెఫినెట్గా అందులో డౌట్ ఏం లేదు. అయితే బొత్స సత్యనారాయణ గారిని తీసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ జనసేన పార్టీకి అని వస్తుంది. అంటే ఇప్పటికే జనసేన పార్టీ మీద నమ్మకం పెరిగింది. గేట్లు తీసి సరైన నాయకుల్ని కనుక మేము మీకు సముచితమైన గౌరవం ఇస్తామని చెప్పాలి. జనసేన పార్టీలో ప్రాబ్లం ఏంటంటే ఒక బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది. పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఎంతటి పెద్ద నాయకుడైనా పట్టించుకోడు, అసలు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడు, అసలు దేకను కూడా దేకడు, మనమే వెయిట్ చేయాలి. ఎవరు ఇవన్నీ చేసింది? ఈ నాయకులు ఎవరైతే రామ్మోహన్ రావు గారని తమిళనాడు సిఎస్ చీఫ్ సెక్రటరీగా పనిచేసినాడు ఆయన, తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది నాయకులు, కొంతమంది అధికారులు వెళ్ళారు కదా, వాళ్ళకేమో అధికార దర్పం ఉంటుంది, అందరూ వాళ్ళ నుంచి కలుస్తూ ఉంటారు ప్రతిసారి. అలాంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర గంటలు వెయిట్ చేయాలంటే వెయిట్ చేయలేక ఈ దుష్ప్రచారాన్ని అయితే చేశారంటే వాళ్ళు చేశారని నేను చెప్పను, కానీ ఒక రకమైన దుష్ప్రచారం అయితే మొదలైంది. పవన్ కళ్యాణ్ గారు సరిగా ఆయన పట్టించుకోడు, ఆయన దగ్గరికి వెళ్తే మనం ఇంత సీనియారిటీ ఉండి మళ్ళీ మనం చిన్నబుచ్చుకుంటామన్న భయం ఉంది. ఆ భయాన్ని తీసి పక్కన పెట్టి మీరు రండి పార్టీలోకి అని చెప్పగలిగిన వ్యవస్థ కనుకుంటే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారు లాంటి నాయకులు జిల్లాకొకళ్ళు వస్తారు. ఆ జిల్లాకొకళ్ళు, ఇది నేను 2019 ముందు నుంచి చెప్తున్నా ఈ సమీకరణం. జిల్లాకు ఒక నాయకుడు వస్తే, బలమైన నాయకుడు, బలమైన కుటుంబం వస్తే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇద్దరిని గెలిపించుకోగలిగిన, నేను ఉమ్మడి జిల్లాలకు చెప్పా, ఒక్కొక్కళ్ళని ఇద్దరిని గెలిపించుకోగలిగిన 13x2 26 మంది జనసేన పార్టీకి ఎమ్మెల్యేలుగా గెలుస్తారయ్యా అని చెప్పి గత నుంచి అనేక సందర్భాల్లో తెలిసినోడికి తెలియనోడికి అందరికీ చెప్తా వస్తున్నా. సో కనీసం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇప్పుడు ఇంకొంచెం మంచి శకునమలే, అన్ని శుభశకునమలే అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు గనక జిల్లాకు ఒక నాయకుడు కనుక తెచ్చుకోగలిగితే, ఉమ్మడి జిల్లాకే నేను చెప్తుంది, ఇప్పుడు కొత్త జిల్లాలో కూడా కాదు. సో బొత్స సత్యనారాయణ లాంటి నాయకులను తెచ్చుకోగలిగితే ఈసారి నలుగురు మనం లెక్కేసుకోవచ్చు. ఆ రోజు మనం ఏమి లెక్కేసాం, ఇద్దరినే లెక్కేసాం, 13x2. ఇప్పుడు 13x4 చేయొచ్చు. 52 మంది గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. జనసేన పార్టీ కింగ్ అవుతుందా, కింగ్ మేకర్ అవుతుందా, మొత్తం మీద అయితే ఒక ప్రభావవంతమైన పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉండడం ఖాయంగా కనపడుతుంది అనమాట ఇప్పుడు. కాబట్టి బొత్స సత్యనారాయణ గారికి లైన్ క్లియర్ చేయగలిగితే, ఈ ఒక్క హడిల్ని దాటగలిగితే బొత్స సత్యనారాయణ గారు మొత్తం క్లీన్ స్వీప్ చేయగలిగిన నాయకుడు అవుతాడు. జనసేన పార్టీలో ఏం జరుగుతుంది, దానికి ఎవరు దాన్ని ఇనిషియేషన్ తీసుకుంటారు. ప్రాబ్లం ఏంటంటే జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి సార్ ఇలా చేసుకుంటే బాగుంటుందేమో చెప్పేవాళ్ళు కూడా లేరు. అంటే పవన్ కళ్యాణ్ గారు వినరు అనుకుంటారు. లేదు, పవన్ కళ్యాణ్ గారు అన్ని వింటారు. ఎవరైనా మన పక్క నుండి చెప్తా అంటే ఏదో బయట నుంచి అక్కడ లోపల వ్యవహారాలు తెలియకుండా ఏదో చెప్పేస్తే ఆయన వినకపోవచ్చేమో, కానీ లోపల ఉండి అన్నీ చూస్తున్న వాళ్ళు ఆయనకి ఏదైనా సలహా ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ఆయనకు చెప్తే, ఒక కార్యాచరణ ఆయన ముందు పెడితే ఆయన కాదనేది ఏముంటుంది. కాబట్టి ఈ యొక్క అంశంలో సీరియస్గా జనసేన పార్టీ కూడా తీసుకోవాలి. పెద్ద నాయకుడు కాబట్టి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ఆయనకు కాస్త గౌరవ మర్యాద ఇచ్చి ఆయన్ని ఆహ్వానించాలి. అంతేగాని మన దగ్గరికి ఎవరో వస్తారులే మనం అంటూ ఉంటే కుదరదు. మరి ఆ రకంగా ఇప్పుడు జనసేన పార్టీకి అన్ని కలిసి వస్తున్నాయి కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ గారిలో కూడా చాలా మార్పు వచ్చేసింది. ఆయన క్యాడర్ని పట్టించుకుంటున్నారు. ఇప్పుడు క్యాడర్ గురించి ఆయన అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా కేరళంలో ఆయన ఉన్నప్పటికి కూడాను ఆయనకి చాలా ఖాళీ సమయం దొరికింది. దీని మీద అంతా కసరత్తు చేస్తున్నారు. ఏ జిల్లాలో ఎవరిని వేయాలి, ఎట్లా వేయాలి అనేది కసరత్తు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా బొత్స సత్యనారాయణ గారిని తీసుకుంటే గనక జనసేన పార్టీకి తిరుగు లేదు, ఎదురు లేదు అని మనం చెప్పాలి.